ఏం కేశవరావు గారు, స్వామీజీని చూడటానికి ఊరంతా బయలుదేరింది, మీరు రావటం లేదా? ఎక్కడండి, జమీందార్ కుటుంబం వాళ్ళు వస్తున్నట్టు కబురు అందింది. వాళ్ళు వచ్చి 2-3 రోజులు అక్కడే ఉండి ఆ బంగ్లాన్ని నాకు అమ్మేసి వెళ్తామన్నారు. 5 ఏళ్లుగా మూతపడున్న బంగ్లా కదా, అందుకే శుభ్రం చేయించడానికి వీళ్ళని తీసుకెళ్తాను. మరి ఆ లేచిపోయిన అమ్మాయి? ఆ అమ్మాయి ఏ ఊళ్ళో ఉందో కనిపెట్టేశారు. 2-3 రోజులు అంతా కలిసి వస్తామని చెప్పారు. నా గురించి కూడా స్వామీజీకి చెప్పండి. అలాగే నువ్వు పోనీ భయ్య. అవును, ఏ జమీందార్ బంగ్లా, ఏంటి విషయం? మీరు ఈ ఊరికి కొత్త కదా, అందుకే తెలియదు. ఊరి చివరిలో పాత జమీందార్ బంగ్లా ఉంది. అది కొన్ని ఎకరాల్లో ఉంది. దాని విలువ కోట్లలో ఉంటుంది. ప్రస్తుతానికి ఆ జమీన్ బంగ్లా మన కేశవరావు గారి ఆధీనంలోనే ఉంది. అప్పుడప్పుడు దాని వారసులకు ఏదో కొంత డబ్బు పంపిస్తూ ఉండేవారు. ఇప్పుడు దాన్ని కొనేయాలని చూస్తున్నారు. కానీ అందులో ఉన్న ఒక చిన్న సమస్య ఏమిటంటే, ఆ జమీందారు గారికి 3 వారసులు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఆ అమ్మాయి చిన్న వయసులోనే ఆ ఇంటి పనివాడితో లేచిపోయింది. ఆ అమ్మాయి వచ్చి సంతకం పెడితేనే కదా బంగ్లా నమ్మగలరు. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దొరికినట్టుంది. కేశవరావు ఎంత తెలివైన వాడంటే, ఆ బంగ్లాని కొనడానికి ముందే విదేశీ కంపెనీ వాళ్ళతో రేటు మాట్లాడేసుకున్నాడు. కేశవరావుకి లాభం కోట్లలో ఉంటుంది. మీరుండండి, నేను మాట్లాడొస్తాను. పైకెళ్ళి శుభ్రం చేయండి. ముందు బూజులు దులిపేసి చెత్తంతా బయటపడేయండి. స్వామీజీ, అమ్మవారి జలస్నానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దివ్యంగా జరుగుతున్నాయి స్వామీజీ. వచ్చే శుక్రవారం మా ఊరు అమ్మవారు బయలుదేరుతుంది. అన్నట్టు స్వామీజీ, మా ఊరి మీదుగా వెళ్తున్నారు. ఊళ్ళోకి రాకుండా వెళ్ళటం మనసుకి కష్టంగా ఉంది. మీకు తెలుసు కదా, విజయవాడకి ఎంత ముఖ్యమైన పని మీద అది వెళ్తున్నారు. కాదు స్వామీజీ, మా ఊరికి రావలసిన సమయానికి తప్పకుండా నేనే వస్తాను. అయ్యగారు, ఏంటయ్యా నట్టనడింటో పాము పుట్టుంది? 5 ఏళ్లుగా తాళం వేస్తున్న బంగ్లా కదా, అందువల్ల. ఇక్కడే కదా మీరు అమ్మాయి. నువ్వు ఒకటి ఏదేదో వాగుతావు. మాట్లాడకుండా తవ్వి తీసేయండి. స్వామీజీ, ఒక విన్నపం. తమరు ఎలాగూ ఊళ్ళోకి రావటం లేదు. కనీసం తమ పాదాలైనా ఈ భూమి మీద మోపితే. ఏంటండి ఇదే? పొట్టలో ఉన్న పాము మీద పొడుచుంటాడు. ఆ రక్తమే ఇది. ఇదిగో వస్తున్నాం. మీ ఊరికి నేను రావాల్సిన సమయం త్వరలోనే రాబోతోంది. స్వామీజీ, అంతవరకు మీరందరూ జాగ్రత్తగా ఉండండి.